హలో సార్, నమస్తే సార్. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు. థ్యాంక్ యూ సార్. మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు? నా పేరు ఆకుల రామకృష్ణ అండి. మా ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్. ఎక్కడి నుంచి వచ్చేసి? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. Yes. సో మీ వైపు నుంచి కనుక ఆప్తా క్యాటలిస్ట్ గురించి అడిగితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్లస్ దీని గురించి మీరు ఏం చెప్తారు? యా, సో అంటే ఆప్తా, యా సో లైక్ అమెరికాలో ఉన్నా కానీ ఇండియాలో ఉన్నటువంటి యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్కి, బడింగ్ ఆంటర్ప్రెన్యూర్స్కి, అలానే ప్రొఫెషనల్స్కి హెల్ప్ చేయాలనేటువంటి ఒక మంచి థాట్ తోటి ఈ ఆప్తా ప్రోగ్రామ్ని పెట్టడం అండ్ అలానే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ని ఒక చోటకి తీసుకురావడం అనేది ఒక చిన్న విషయం కాదు. There is a lot of work behind the scenes, so you can see the stalwarts from different industries over here, so and they're exchanging their thoughts and their struggles, their success stories. Those are inspiring. అంటే ఇవేంటి అంటే జాబ్ చేసే పర్సన్స్ అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, లేకుంటే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్న ఎవరైనా కానీ ఆప్తా ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఇంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ని కలవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో న్యూ కమర్స్కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే న్యూ కమర్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే లైక్ ఇప్పుడు ఆల్రెడీ అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక 10 years, 20 years, 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వాళ్ళతోటి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడడానికి దే ఆర్ ఆల్ ద వే ఫ్రమ్ USA ఆర్ బెంగళూరు అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు. వాళ్ళని మనం ఇన్ పర్సన్ మీట్ అవ్వడానికి కుదరదు. సో ఆ పర్సన్ ఉన్నారని కూడా మనకు తెలియదు. బట్ వేరాజ్ ఈ ఆప్తా అనే ప్లాట్ఫామ్ ద్వారా అంతమంది ఇక్కడికి వచ్చారు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ దెమ్. సో ఈ ఇంటరాక్షన్ వల్ల పర్సనల్ బాండింగ్ పెరుగుతుంది. సో దట్ వాళ్ళు కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ బిజినెస్ తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే న్యూ కమర్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ మీరు ఏం సజెషన్స్ ఇస్తారు, ప్లస్ వాళ్ళలో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి? అంటే నేను ఆ సజెషన్స్ ఇచ్చే స్టేజ్లో లేను కానీ బట్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పర్స్యూవెన్స్, సో ఇవి కంపల్సరీ ఉండాల్సిందే. అది వర్కింగ్ ప్రొఫెషనల్స్కైనా లేకుంటే బర్డింగ్ ఆంటర్ప్రెన్యూర్స్కైనా ఎవరికైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.